అందరికంటే దౌర్భాగ్యులమై ఉంటామట. మనుషుల కంటే ఎవడైతే క్రీస్తుని ఈ లోకం వరకే, ఈ క్షణం వరకు, ఈ లోకములు జీవించేంత వరకే క్రీస్తు మీద ఆధారపడతాడో, విశ్వసిస్తాడో, వాడెంత దౌర్భాగ్యుడు అంటే అంత దౌర్భాగ్యుడు. ఎందుకంటే ఇక్కడ ఏమీ లేదు వాస్తవానికి. లోక సంబంధముగా క్రీస్తు మీద ఆధారపడద్దు. లోకంలో కలుగబోవు, ఈ లోకము తర్వాత కలుగబోయే ఒక ఉన్నతమైనటువంటి స్థలంలో, నరకాగ్నిలో నుండి విడిపించి ఉన్నతమైనటువంటి దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే స్థానం ఉంది కదా, ఆ స్థానంలో నువ్వు వెళ్ళాలి. అది నిత్య రాజ్యం. ఆ రాజ్యము కోసమే మనం విశ్వసిస్తున్నాం దేవుణ్ణి. ఏదైతే నువ్వు విశ్వసిస్తున్నావో ఆ విశ్వసించిన దాన్ని పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎవడు అపహాస్యం చేసినా, ఎవడు మన మీద చాడీలు చెప్పినా, ఎవడు మనకి ఇబ్బంది పెట్టినా, అపవాది ఎన్ని బాణాలు వేసినా, నువ్వు ఏదైతే విశ్వసించిన దాన్ని పట్టుకొని వెళ్ళాలి. అందుకే పౌలు తాను విశ్వసించాడు. రాజ్యం ఉంది, రాజ్యంలో నాకు నీతి కిరీటం కావాలి అనుకున్నాడు. ఎన్ని కొరడాల దెబ్బలు తిన్నా, ఎంత హింసించినా, ఎన్ని నిందలు పడినా, ఎంత ఎవడు అనుమానించినా, అవమానించినా ఎవరిని పట్టించుకోలేదు. ముందుకెళ్ళాడు. బహుమానము అతనికి దాచబడి ఉన్నది. దేవుడు మెచ్చుకున్నటువంటి గొప్ప భక్తుడు. ఆ విధంగా ప్రతి విశ్వాసి ఉండాలి. ఈ లోక సంబంధమైన వాటి కోసం దేవుని ఎదుట ప్రాధాన్యం పడదు. వాడి వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఏదో కష్టం వచ్చింది, దేవుని సన్నిధిలోకి వచ్చాడు, కన్నీరు కాచాడు, దేవుడు అన్ని ఆ సమస్య నుంచి బయటకు ఎక్కించాడు. తర్వాత వాడు అంతా విశ్వాసించాడు. వాడు చనిపోయిన తర్వాత డైరెక్ట్ ఎక్కడ పోదు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఏదో ఒక అవసరం కోసం వాడు దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అవసరమైతే ఇచ్చాడు. వాడు చేసిన ప్రార్థనకి దేవుడైతే వాడు కన్నీరు విడిచాడు కాబట్టి వాడి చిన్న కోరిక తీర్చింది. కానీ దేవుని రాజ్యం ఉండదు, దేవుని యొక్క రాజ్యం ఉండదు. అందుకే పౌలు అంటున్నాడు, ఈ లోకం పట్టికే నువ్వు ప్రయాసపడితే యేసు కోసం నీ నిరీక్షణ అంతా కూడా ఈ లోకం వరకే ఉంచితే నీకంటే దౌర్భాగ్యుడప్పుడు కూడా లేడు. అందుకే మనం అలా ఉండకూడదు. దేవుడు ఏదో మనకు ఆశీర్వదిస్తాడని, దేవుడు ఏదో మనకి ఉన్నతమైనటువంటి ధనాన్ని ఇస్తాడని, దేవుడు ఏదో మనకు ఉద్యోగం ఇస్తాడని, దేవుడు ఏదో మనకి బలమైన మంచి ఇల్లు ఇస్తాడనో, మంచి బహుమానం ఇస్తాడో, ఉన్నతమైన స్థితి ఇస్తాడనో దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే ఇదంతా మూర్ఖుడు ఎవడు లేడు, నీదంతా దౌర్భాగ్యుడు ఎవడు లేడు. నువ్వు ముందుగా చూడవలసిన దేవుని రాజ్యాన్ని వెతకాలి. ఆయన రాజ్యాన్ని నువ్వు వెతికితే నువ్వు వద్దన్నా దేవుడిని ఆశీర్వదిస్తాడు. నువ్వు వద్దన్నా